There's a couple married for 10 long years. ప్రీటర్మ్ లేబర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓవ్యులేషన్ అనేది కరెక్ట్గా జరగకపోవడము. There was a point they doesn't want to continue pregnancy anymore. They had many hurdles during the pregnancy journey. గర్భసంచి ముఖద్వారం లూజ్గా ఉంది, అబార్ట్ అయ్యేలాగా ఉంది, శ్వాస ఇబ్బంది, ఉమ్మనీరు చాలా ఎక్కువగా ఉన్నాడు. She required many doses of injections. ఎవ్రీథింగ్ రెడీ ఫర్ ద బేబీ. Less than 500 to 1000 grams ఉన్న బేబీస్ కూడా సర్వైవ్ అయిన రికార్డ్స్ వీళ్ళకు ఉన్నాయి కాబట్టి. Hello everyone. So here is a special day. We are celebrating the birth of a baby girl who is very special to us and very close to my heart. There's a couple who was married for 10 long years and have been trying for a baby, but both of them are professionally very busy. At the same time, at one point of time, they contacted me for their fertility treatments. The woman is having a PCOS problem, which is polycystic ovarian disease. సో పీసీఓడి ఉన్నప్పుడు ఏంటంటే ద పీరియడ్స్ అనేవి ఇర్రెగ్యులర్గా ఉంటాయి. సో న్యాచురల్ కాకుండా ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉండడం వల్ల ఓవ్యులేషన్ అనేది కరెక్ట్గా జరగకపోవడము. దట్ ఈస్ ది ఓన్లీ రీజన్ వై దే వర్ నాట్ ఏబుల్ టు కన్సీవ్, అదర్వైజ్ దే ఆర్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. సో పీసీఓడికి ఇట్ విల్ రిక్వైర్ లాట్ ఆఫ్ టైమ్ అండ్ ఎఫర్ట్ అండ్ మల్టిపుల్ విజిట్స్ ఫర్ ది హాస్పిటల్ అండ్ సమ్టైమ్స్ కొన్ని ఇయర్స్ టుగెదర్స్కు ట్రై చేసాక కూడా మనకి ఎఫెక్టివ్ సక్సెస్ రేట్స్ అనేవి పాసిబుల్ కాదు. So because they are professionally busy, what we have done is we have tried a couple of cycles of ovulation inductions and we have tried IUIs also. What I observed in that IUI cycles is normal ga non-PCOS kaite egg radaniki tablets pettetappudu it is just like oka 1 week 10 days lo follicle రావడం రప్చర్ అవ్వడం ఈజీగా జరుగుతుంది. బట్ పీసీఓడిలో ఏంటనంటే షీ రిక్వైర్డ్ మెనీ డోసెస్ ఆఫ్ ఇంజెక్షన్స్ ఫర్ ద సేమ్ follicle to grow. So this was my observation, and when I discussed this with the couple, they wanted something better. At the same time, they don't want to go for an IVF also. That is when I have advised IVM. In vitro maturation అనేది ఒక డిఫరెంట్ సబ్జెక్ట్. IVF అంటే మనకి ఇన్ విట్రో ఫర్టిలైజేషన్. ఐవీఎఫ్లో మనము ఇచ్చే ఇంజెక్షన్స్తోని బాడీలో ఎగ్స్ పెరిగి ఎగ్ మెచ్యూరిటీ బాడీలోనే జరిగాక వాటిని బయటికి మనం తీసి హస్బెండ్ స్పర్మ్తో కలిపి ఎంబ్రియోస్ని తయారు చేస్తాం. ఐవీఎంలో ఏంటనంటే మనము ఎగ్ గ్రోత్ని కంప్లీట్గా బాడీలో మనము వాటిని అలవ్ చెయ్యము. ఎందుకు మేడం, ఎందుకు ఐవీఎం చేయాలి అంటే, సో ఐవీఎఫ్లో ఏంటనంటే కొన్ని కాంప్లికేషన్స్ ఉండొచ్చు అండ్ పేషెంట్స్కి చాలా డిస్కంఫర్ట్ కూడా కొన్నిసార్లు ఉంటుంది. టేకింగ్ మెనీ ఇంజెక్షన్స్, స్పెండింగ్ మోర్ కాస్ట్ and having bloating కానివ్వండి, డిస్కంఫర్ట్ కానీ, అండ్ వెరీ లీస్ట్ అండ్ లాస్ట్ థింగ్ ఇస్ ovarian hyperstimulation when I do an IVF for a PCOD lady. సో ఇవన్నీ గుర్తుపెట్టుకొని ఇవన్నీ డిస్కస్ చేశాక దే వాంటెడ్ ఎ మైల్డ్ థింగ్ టు హ్యాపెన్. సో ఐవీఎంలో ఏంటనంటే డ్రగ్ ఫ్రీ, నో ఇంజెక్షన్స్, నో సైడ్ ఎఫెక్ట్స్. సో ఇందులో ఏంటనంటే జస్ట్ 1 or 2 ఇంజెక్షన్స్ ఇచ్చేసి మనం ఫాలికల్స్ని 2 to 9 mm సైజ్లో నుంచి మనం వాటిని అండర్ ఎనెస్థీషియా ఓవరీలో నుంచి బయటికి తీసి ల్యాబ్లో ప్రత్యేకమైన ఎన్విరాన్మెంట్, ప్రత్యేకమైన మీడియాలో ఈ ఎగ్స్ని M1 స్టేజ్ నుంచి M2 స్టేజ్కి మెచ్యూర్ చేస్తాం. ఇలా చేయడం వల్ల బాడీలో జరిగే ప్రాసెస్ అంతా ల్యాబ్లో జరుగుతుంది కాబట్టి దిస్ ఈజ్ ఇన్ విట్రో ట్రీట్మెంట్. సో ఈ ఇన్ విట్రో మెచ్యురేషన్ ఒకప్పటి నుంచి చాలా ఇయర్స్ నుంచి కూడా వరల్డ్ వైడ్ అవైలబుల్ ఉంది. బట్ మనం ఇక్కడ ఒయాసిస్ ఫర్టిలిటీలో చేసింది ఏంటి అంటే కాపా ఐవీఎం. దిస్ కాపా ఐవీఎం హ్యాస్ గివెన్ వన్ మోర్ అడ్వాన్స్మెంట్ టు ది ఐవీఎం విచ్ ఇస్ కెపాసిటేషన్. కెపాసిటేషన్ స్టెప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రీవియస్ ఐవీఎంస్లో మనం తీసిన ఎగ్స్ అన్నీ మెచ్యూర్ అవ్వేవి కాదు. కొన్ని అందులోనే అవి అంటే అట్రిటిక్ అయిపోయి యూజ్ చేయలేని సిచ్యువేషన్స్లో చాలా ఎగ్స్ని కోల్పోయే వాళ్ళం. ఈ న్యూయెస్ట్ స్టెప్ కెపాసిటేషన్ వల్ల మనకి చాలా మటుకు మనం తీసిన ఎగ్స్ కూడా యూజ్ చేయడానికి మనకి బెనిఫిట్ అవుతుంది. సో ఈ ట్రీట్మెంట్ 2022లో స్టార్ట్ చేసి ఒక పైలట్ ప్రాజెక్ట్గా ఒయాసిస్ ఫర్టిలిటీ స్టార్ట్ చేసి ఫస్ట్ ఐవీఎఫ్ బేబీ January 2023లో పుట్టడం జరిగింది. ఆఫ్టర్ 2 years వీఆర్ సీయింగ్ 1 more baby now. ఇవాళ నేను ఈ బేబీని ఎందుకు స్పెషల్గా సెలబ్రేట్ చేసుకుంటున్నానంటే నేను నా పార్ట్ చేశాను, నా ట్రీట్మెంట్ అయిపోయింది, పేషెంట్ కన్సీవ్ అయింది. కన్సెప్షన్ ఛాన్సెస్ ఎలా ఉంటాయి అంటే ఐవీఎఫ్లో మనకి 50% ఛాన్సెస్ 40 to 50% ఉంటే ఐవీఎంలో ఒక 10% తక్కువ ఉంటుంది. బట్ మనం ఈ 2 yearsలో చేసిన పైలట్ ప్రాజెక్ట్లో వీఆర్ క్లోజ్ టు 50% జస్ట్ లైక్ ఐవీఎఫ్. సో కాస్ట్ ఎఫెక్టివ్గా
నో సైడ్ ఎఫెక్ట్స్ అండ్ అ వెరీ సింపుల్ ట్రీట్మెంట్గా నేను చేస్తున్నప్పుడు నాకు సపోర్ట్ ఇచ్చింది డాక్టర్ స్ఫూర్తి. బికాస్ ఫస్ట్ 3 months నేను చూడడం జరుగుతుంది. దాని తర్వాత వెన్ ఐ వాజ్ లుకింగ్ ఫర్ ఎ వెరీ గుడ్ ఆబ్స్టెటిషియన్, ఐ థాట్ డాక్టర్ స్ఫూర్తి విత్ ది హెల్ప్ ఆఫ్ గ్రావిడ్ హోమ్, pediatric support, NICU facility and the whole management who have supported the couple to deliver this baby. And this baby is very special because they had many hurdles during the pregnancy journey also. So I want Dr. Spurti also to share her experience and how the facility has helped the couple to deliver a successful pregnancy. First of all, I thank Dr. Kavya ma'am from bottom of my heart for trusting in me and Gravid Home Hospitals. ఈ కపుల్ మన దగ్గరికి 6 weeks of pregnancy అప్పుడు వచ్చారు with severe bleeding. We explained them all the high risk factors and admitted them, and we controlled bleeding. And 3rd month scan was fine, but 5th month TIFA scan లో పేషెంట్కి ఏం సిమ్టమ్స్ లేవు, కాకపోతే రేడియాలజిస్ట్ ఇన్ఫామ్ చేశారు సర్విక్స్ అనేది ఇన్కాంపిటెన్స్గా ఉంది, అంటే గర్భసంచి ముఖద్వారం ఏదైతే ఉందో అది లూజ్గా ఉంది, అబార్ట్ అయ్యేలాగా ఉంది అనేసి ఇమీడియట్గా ఎమర్జెన్సీ సర్క్లాజ్ అంటే గర్భసంచి ముఖద్వారానికి కుట్టు వేయడం జరిగింది. ఏదైతే అబార్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయిందో అది మనం ఆపగలిగాం. త్రూ అవుట్ హర్ ప్రెగ్నెన్సీ షీ ఫేస్ లాట్ ఆఫ్ ట్రబుల్స్, ఎక్సెసివ్ బ్లీడింగ్ అయినా కానివ్వండి, ప్రెగ్నెన్సీ ఇష్యూస్ షీఈస్ ఫేసింగ్. దెర్ వాజ్ అ పాయింట్ దే డజంట్ వాంట్ టు కంటిన్యూ ప్రెగ్నెన్సీ ఎనీమోర్, బట్ వీ స్టెప్డ్ ఇన్, మోటివేట్ చేసాము, ప్రాపర్ కౌన్సిలింగ్ ఇచ్చాము. సో దట్ మేడ్ హర్ కాన్ఫిడెంట్ అండ్ మేడ్ హర్ కంటిన్యూ ద ప్రెగ్నెన్సీ. సో కపుల్ ఇద్దరు కూడా కెరియర్ అంతా పక్కన పెట్టి కూడా ఎవ్రీ 2 weeksకి ఫాలోఅప్కి వచ్చేవాళ్ళు. అలా 6th monthలో పేషెంట్కి షుగర్ డయాగ్నోజ్ అయింది. విత్ ద హెల్ప్ ఆఫ్ ఎండోక్రైనాలజిస్ట్ వీ కుడ్ మేనేజ్ షుగర్స్ విత్ ఇన్సులిన్ అండ్ డైట్. పేషెంట్కి తర్వాత కంప్లీట్ బెడ్ రెస్ట్ అడ్వైస్ చేయడం జరిగింది. ఫర్దర్ స్కాన్స్లో, గ్రోత్ స్కాన్స్లో అరౌండ్ 30 weeksలో పేషెంట్ ఈస్ డయాగ్నోస్డ్ ఆఫ్ పాలీహైడ్రామియాస్, అంటే ఉమ్మనీరు చాలా ఎక్కువగా ఉండడము. సో దానివల్ల ప్రీటర్మ్ అయ్యే ఛాన్సెస్ యాంటిసిపేట్ చేసి పేషెంట్ని అడ్మిట్ చేసుకున్నాము. 1 month పేషెంట్ వాజ్ విత్ అస్. బేబీ లంగ్ మెచ్యూరిటీ కోసం స్టిరాయిడ్ ఇంజెక్షన్స్ ఇచ్చాము. ఇంకా డిస్ట్రెస్లోకి వెళ్ళొద్దు అనేసి 36 weeksకి వీ ప్లాన్ సిజేరియన్ సెక్షన్ ఫర్ ద మదర్. సో సర్జరీ వెంట్ వెల్. బోత్ మదర్ అండ్ బేబీ ఆర్ డూయింగ్ ఫైన్. ఐ రియలీ హ్యాట్స్ ఆఫ్ టు ద కపుల్ అండ్ హర్ మదర్ అండ్ mother-in-law. They supported them very well. They are completely committed. They trusted in me and hospital. So we could deliver the successful outcome. I thank entire Gravid Home management and staff for giving the best care for mother and the baby. Myself Dr. Praveen Kumar, neonatologist in Gravid Home Hospital. మదర్కి కొంచెం అదే ప్రీటర్మ్ లేబర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయని చెప్పేసి నాకు ఇన్ఫామ్ చేసినప్పుడు ప్రీటర్మ్ లేబర్ ఎలా ఉంటుంది, బేబీకి ఎటువంటి ప్రాబ్లమ్స్ రావచ్చు, అవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ తర్వాత విత్ మెటిక్యులస్ కౌన్సిలింగ్ మా సైడ్ నుంచి కూడా మేము 100% ఇవ్వటం జరిగింది. సో వీఆర్ ఎవ్రీథింగ్ రెడీ ఫర్ ఎనీ ఎక్స్టెంట్ టు గివ్ ద ట్రీట్మెంట్. బేబీ వాజ్ ఫైన్ అట్ ద టైమ్ ఆఫ్ డెలివరీ. స్లోగా కొంచెం శ్వాస ఇబ్బంది, దానికి ఒక 1.5 day మేము CPAP సపోర్ట్ అనేది ఇవ్వడం జరిగింది. బేబీ కూడా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఏమీ రాకుండా చాలా ఫాస్ట్గానే రికవరీ అయ్యారు. 36 hours we have started the early breastfeeding for the baby. The outcome was very good. Now especially IVFs gaani like madam cheppinattu kotta rakamaina IVM and capaciting, our Gravid Home Hospital we will provide the finest facilities. Level 4 NICU, we have neonatal surgeries available unnai if anything needed, and we have like high-end ventilators manaku available unnai, like so maximum everything we will do under one roof. We never sent any baby for the treatment to the Hyderabad like bigger facilities povali annattu em cheyaledu. Thanks for giving this opportunity to Kavya madam and Spurti madam and Gravid Home administration to save this baby, and I am seeing their smiling faces today. And I thank them also, and they have trusted me a lot. I congratulate the couple actually. Thank you so much. గ్రావిడ్ హోమ్ ఎందుకు అని అంటే, నేను ట్రీట్ చేసే పేషెంట్స్ అందరూ కూడా చాలా స్పెషల్ కేసెస్. అవి ఎన్నో ఇయర్స్ నుంచి సఫర్ అవుతున్న ఇన్ఫర్టిలిటీ నుంచి విముక్తి పొందడానికి వాళ్ళు ఎంచుకునే ప్రతి ట్రీట్మెంట్లో మేము 100% ఇవ్వడం జరుగుతుంది. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో న్యాచురల్గా ట్రై చేయడానికి కానివ్వండి, IUI కానివ్వండి, IVF కానివ్వండి, ఇట్ ఈస్ ఓన్లీ ఆఫ్టర్ ఒక 5-6 years తర్వాత వాళ్ళు ట్రై చేసినప్పుడు రాకుండా ఉంటేనే నా దగ్గరికి వస్తూ ఉంటారు. సో నా మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే, ఒక ట్రీట్మెంట్ ఇచ్చాక అంటే జస్ట్ ఒక యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ రావడం ఒక్కటే కాదు మా లక్ష్యము.
ఆ ప్రెగ్నెన్సీ 9 నెలలు కంటిన్యూ అయ్యి ఒక హెల్దీ బేబీ అండ్ ఒక హెల్దీ మదర్ వచ్చినప్పుడే నేను సక్సెస్ఫుల్గా ఫీల్ అవుతాను. బట్ నాకున్న ఫెసిలిటీలో నేను ఒక 3 months వరకు మాత్రమే నేను ట్రీట్మెంట్స్ ఇవ్వగలుగుతాను. బట్ దాని తర్వాత నేను హ్యాండ్ ఓవర్ చేసే డిపార్ట్మెంట్ కూడా ఇట్ ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్. సో గ్రావిడ్ హోమ్ని నేను చూస్ చేసుకోవడానికి రీజన్ ఈ పర్టికులర్ కేస్కి ఏంటంటే రౌండ్ ద క్లాక్ గైనకాలజిస్ట్ ఆబ్స్టిషియన్ డెలివరీ ఫెసిలిటీస్ ఉన్నాయి, రౌండ్ ద క్లాక్ NICU ఫెసిలిటీస్ ఉండి లెవెల్ 4 NICUలో ఒక ప్రీటర్మ్ బేబీ అంటే లెస్ దాన్ 500 to 1000 grams ఉన్న బేబీస్ కూడా సర్వైవ్ అయిన రికార్డ్స్ వీళ్ళకు ఉన్నాయి. కాబట్టి నేను ఈ పేషెంట్ని ఇక్కడికి పంపించడం జరిగింది. స్పెషల్లీ గ్రావిడ్ హోమ్కి నేను ఇప్పటిదాకా ఒక 6-7 హై రిస్క్ కేసెస్ని పంపించడం జరిగింది. ఐ కెన్ డెఫినెట్లీ ప్రౌడ్లీ టెల్ దట్ దిస్ ఫెసిలిటీ హ్యాస్ హెల్ప్డ్ బోత్ ద మదర్ ఫర్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ అండ్ ద బేబీ ఫర్ హై రిస్క్ లెవెల్ NICUలో ఇవి సక్సెస్ఫుల్గా డెలివర్ అవ్వడం జరిగింది. సో వరంగల్ ప్రజలు మీరు మంచి ఫెసిలిటీని మీరు ఏదైనా వెతుకుతున్నారు, చూస్తున్నారు, న్యాచురల్ బర్తింగ్ కానివ్వండి, లాప్రోస్కోపీ ఫెసిలిటీస్ కానీ మీరు ఇలాంటివి ఏవైనా చూస్తున్నప్పుడు ఐ థింక్ గ్రావిడ్ హోమ్ ఈజ్ అ వెరీ గుడ్ ప్లేస్ మీరు డెలివరీ అవ్వడానికి. For 10 years, like we have been waiting to get the baby. When we approached Oasis, the treatment started. Patient care, everything was very good. It was very successful even the very first attempt, and we were very happy to get the positive results. And we came to Gravid Home, and she had many problems, and it was a very tough period, and they were all very supporting and very motivating till the end. And even after the delivery, the NIC department also have done a very big role, and they helped the baby survive. Very happy for all from to Oasis and Gravid Home and also NIC facility for making our dream come true. Thank you. భద్రతతో నిండిన ఆశయం ఆనందం పరిపూర్ణం మంచి వైద్యులు మీకోసం తల్లి చిరునవ్వు బిడ్డ ముద్దు నవ్వు ఇక్కడే పుట్టే మధురమైన బంధం కళ్ళతలు దూరం మనసు ప్రశాంతం కనబడే జ్ఞానం సేవలు అద్భుతం గ్రావిడ్